మైక్రోప్లాస్టిక్స్ అనేవి 5 మిల్లీమీటర్ల కంటే చిన్నగా ఉండే ప్లాస్టిక్ కణాలు. ఇవి ఇప్పుడు మన ఆహారము, నీరు, గాలిలోకి చొరబడి మన ఆరోగ్యాన్ని, పర్యావరణానికి తీవ్రమైన హాని కలిగిస్తున్నాయి. ఇవి మనం రోజు వాడే ప్లాస్టిక్ వస్తువులైన వాటర్ బాటిల్స్, కవర్స్, ప్లాస్టిక్ సంచులు మొదలైన వాటిని వాడి పారేసినప్పుడు కాలక్రమేణా వాటి నుంచి ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా సముద్రంలో నివసించే చేపలు, రొయ్యలు వంటి జీవులు మనం సముద్రంలో డంప్ చేసే ప్లాస్టిక్ చెత్త నుంచి వచ్చే ఈ మైక్రోప్లాస్టిక్ కణాలను ఆహారం అనుకుని భావించి తింటున్నాయి. ఈ విధంగా అవి మనుషుల ఫుడ్ చైన్లో కూడా ప్రవేశిస్తున్నాయి. అంతేకాకుండా మనం రోజు వాడే ఉప్పు, తేనె, చక్కెర, బాటిల్ వాటర్ వంటి వాటిలో కూడా మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. ఇటీవల జరిపిన అధ్యయనాలు మానవ శరీరంలోని ఊపిరితిత్తులు, గుండె, మెదడు, గర్భాశయం వంటి అవయవాల్లో, అలాగే మూత్రంలో, తల్లిపాలలో కూడా మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు శాస్త్రీయంగా కనుక్కున్నారు. చాలా బాధాకరమైన విషయం. మైక్రోప్లాస్టిక్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని కలిగించి కణాలను దెబ్బతీస్తున్నాయి. దీనివలన గుండె జబ్బులు, మధుమేహం, ఇంకా క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ప్రతి వ్యక్తికి వారానికి వేలాది సూక్ష్మ కణాలు ఆహారం ద్వారా, గాలి ద్వారా, నీటి ద్వారా శరీరంలోకి వెళ్తున్నాయి. సంవత్సరం పొడవునా అయితే లక్షల సంఖ్యలో శరీరంలోకి వెళ్ళే అవకాశం ఉందని ఒక అంచనా. ముఖ్యంగా వాటర్ బాటిల్స్లో, అట్లాగే ఈ వాటర్ బబుల్స్లో నీరు తరచుగా తాగేవారు ఎక్కువగా ప్రమాదంలో ఉంటారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని వెంటనే ఆపేయాలని, లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.